ఇగో లోపలికి పోయిండు, మళ్ళీ బొట్టు పెట్టుకొచ్చుకోండు. అంత బొట్టు అంతా కళ్ళం కళ్ళం చేసి ఒకసారి ఆగరా ఆగరా నీ టీషర్ట్ చూపెట్టు. ఇగో రుద్దుకుండు ఏడికి ఆడికి. ఇగో చేతులకు చూడు, ఇలా ఎంత బొట్టు ఉండే రోజు పెట్టుకున్న బొట్టు ఇది. అరే ఇప్పుడే కింద పడ్డాడు అని నొత్తికి పసుపు పెట్టినాము, అది అయిందో లేదా? అరే ఏంది అయింది? ఏంది నీకేమైంది? నీకు రుద్దిండా? ఇది అంతా పైన ఉంటుంది, వీనికి ఎట్లా అంది వచ్చేది? ఎట్లా అందింది? కింద పడవచ్చు నాకు తెలుసా అది. మరి వానికి ఎట్లా అందింది? మరి ఏమనంటే స్టూల్ వేసుకుని తీసుకున్నట్టే ఒక లెక్క ఉంటుంది. వానికి ఎట్లా దొరికింది? ఎవరికి? నువ్వే పెట్టుకున్నావా? ఈమె తీసి పెట్టినట్టుంది కింద కదా నాని. నువ్వు చేసిన పని తమ్ముడు, అదే నువ్వు ఏ స్టార్ట్ చేసినా తమ్ముడు ఫినిష్ చేసుకుని వస్తాడు అనమాట. అదే ఆడంతా రుద్దుకుని అయిపోయింది, వేస్ట్ అదంతా. మస్తున్నావు కాంచన పొద్దున పిండలు కోసిండు, ఇప్పుడేమో ఇదలు కోసిండు. అన్న నాకు ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఇంత ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి? అయిపోయిందా? చాలా శిరీషనే లేట్ తిన్నా. ఇంకొంచెం వేసుకోరా శిరీష. అయిపోయింది బావా, ఇంకొంచెం వేసుకో, పెరిగేసుకో. పెరుగు వేసుకున్నా బావా, లాస్ట్ కి అయిపోయింది. జ్యోతి పెరిగేసుకో. ఓ మై గాడ్, పెరుగు తిన్నాం. చాలా గ్రేట్. అందరితో తిన్నావు అంటే మళ్ళీ చేయగల అవసరం లేదు. ఆల్రెడీ మీద అయిపోయింది, నేను అట్నే కూర్చున్నాను కదా. తమ్ముడు కూడా అట్నే కూర్చుండు, గ్రేట్. ఆమె నాని తినట్టు కాబట్టి లేట్ అయింది. రాత్రి ఆమె క్రియాన్స్ తినట్టు కానీ లేట్ అయింది. నువ్వు ఏమో తినట్టు రాత్రి. నేను ఎవరు తినబెట్టినా కానీ నాకు లేట్ అయింది. ఈమె స్కూల్ పోతేనేమో ఆమంతలు ఆమె తింటది, ఇంటికాడ ఉంటేనేమో ఒకరు తినిపించాల్సి వస్తుంది. ఎందుకు నాని ఇట్లా నీకు? అయ్యో 2 ఇంజక్షన్లు ఎట్లా ఇచ్చారు? ఏది నాని చూపి నాని, ఏది పోయినాయి. 1 2:30 పోవాలి. జ్యోతిలో తిన దగ్గర ఎంతసేపు కూర్చోవద్దు. నువ్వు కూడా జరుగాడికి నేను ఈడ కూర్చున్నా, ఇటు జరిగినా మళ్ళీ ఇట్లా కూర్చున్నా. ఒకటి కామెంట్ నిన్న, మనము నిద్రలకి లేస్తామా, లేవంగానే బయటకు వస్తామా, వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి పోతామా, పోయిన తర్వాత మళ్ళా బయటకు వస్తామా, వచ్చిన తర్వాత మన పని మనం చేసుకుంటామా, ఆ లోపల బెడ్షీట్లు ఉంటాయా, ఎట్లున్న బెడ్షీట్ అట్లా వదిలేసి రావద్దట. మడత పెట్టిన తర్వాత పిల్లలు లేచినాకనే మడత పెట్టి రావాలట. అర్థమవుతుంది అది? రావచ్చు, కానీ పిల్లలు లేవగానే అవి సెట్ చేయాలట. ఆ చెట్లే ఇగో ఇక్కడ సైడ్ అయిపోయినాయి. ఎట్టి సైడ్ ఇగో ఎర్రమట్టి తీసుకొచ్చి పొయ్యిది. ఎర్రమను అంటే చెట్లలోనే ఉంటది కదా, చెట్లలో ఉంటది కానీ ఇంకో కొంచెం మంచిగా వస్తాయి కిందనా, బాగుంటది. సరే పోయాలి. డ్రాగన్ ఫ్రూట్ కి రోజు వాటర్ పోయాలట. ఈ పైప్ అన్న తీసుకొచ్చిన పైప్ ఇదే. ఇగో దీనికి ఎక్కువ వాటర్ పోయాలట ఆ చెట్టుకా. అసలు ఇక్కడ వాటరే దొరకలేవు. నిన్ననే పైప్ వేసి వాటరే పోయలే, మీరైతే పోయేలే కాదు జ్యోతి, లేవు ఇక్కడ వాటర్ కి మస్తు ఇబ్బంది అయింది. నిన్ననే అంటే వాటర్ పట్టడం అయింది మాకు. దీనికి ఎప్పటికి పచ్చి ఉంటే మొలకొస్తుందంట తెలుసా? అవునా? అయితే చెట్టు ఇటానే వచ్చింది. ఇగో ఈ చెట్లకైతే నిన్న మొత్తం ఫుల్గా వాటర్ అయితే పట్టి పెట్టేసినాము. ఎట్లా చేసైనా సరే ఈ 3 చెట్లకి వాటర్ పోయి సరే మంచి పెద్దవి అయితే ఇగో పొయ్యాలి. ఇగో జ్యోతి అయితే ఈ చెట్టుకి వాటర్ పోస్తుంది. వచ్చినప్పుడల్లా చూస్తే మొలక వచ్చిందా లేదా అని. మీరేమో నీళ్ళు పోయారు. ఈమె పెట్టిన చెట్లు ఎట్లున్నాయి అని చెప్పి రాగానే చెట్లనే చూస్తుంది. మేము వాటర్ పోయకపోతే మాత్రం అడుగుతుంది. కానీ ఇంటి దగ్గర అయితే వాటర్ పోస్తుండే, కానీ ఈడ వాటర్ లేక ఈ చెట్లకైతే పోయాలి. ఇప్పటి నుంచి ఎట్లయినా వాటర్ పోయాలి ఇక చెట్లకి. 3 పోసిన జ్యోతి అన్న మళ్ళా పోస్తున్నావా? కొన్ని పోసిన డ్రమ్ము పెట్టి సరిపోవా? నిన్ననే మీ డ్రమ్మే తీసుకొచ్చినాం. నిన్న అలా ఉన్న సామాన్లన్నీ తీసి పెద్ద బావ తీసుకొని వచ్చిండు. ఆ మల్లె చెట్టు, ఈ మల్లె చెట్టు అన్ని అటు నువ్వే పెట్టినావు. ఆ చెట్లు నీతోటే పెట్టించిన, మీరున్న చెట్లు అన్ని. ఇగో ఈ చెట్టు మంచిగా వచ్చింది. కరివేపాకు, ఇది మల్లె చెట్టు, అది మల్లె చెట్టు. అదేమో నేను తెచ్చిన, ఇవి 2. ఇదేమో నువ్వు ఇంటికాడ తెచ్చినావు. అమ్మ కనకాంబరాల చెట్టు ఒక్కటి మొలిచింది. ఇక అన్ని తీసేయంగా కదా. ఇగో ఈడ చిన్నగా వచ్చింది కనకాంబరాల చెట్టు. పెద్దగా అయింది అనుకో మస్తు మొలకలు వస్తాయి. ఇగో ఇటున్న చెట్లు అయితే మంచిగా అయినాయి. ఇటు వాటర్ జర పడతాయి కదా. ఇగో ఈ మందారం చెట్టు, అటు తులసి చెట్టు.
అరటి చెట్లు కూడా మంచిగా అయినాయి. మొన్న మేము అరిటాకులనే పోతుంది వేసినాం. ఇందనా అల్లనే తిన్నాం మేము. అందుకని కట్ చేసినాయా? మేకలు ఎప్పుడు ఇప్పుతాడా అని ఎదురు చూస్తున్నాయి. అన్ని లేచి నిలబడ్డాయి. అన్ని లేచి నిల్చున్నాయి ఎప్పుడు పోవాలా అన్నట్టు. ఇగో చిన్న మేక ఎట్లా చూస్తుంది ఇటు నుంచి. ఇగో చిన్న డాడీ ఇద్దరు కలిపి కట్టిరు ఇదంతా. ఇప్పుతావా జ్యోతి? అవి మీదికి వస్తాయి. అవో ఎట్లా వస్తున్నాయి చూడు, ముందు ముందు వస్తున్నాయి. అంటే అవి ఎప్పుడు పోదాం అన్నట్టు చూస్తున్నాయి. గిది అమ్మన పుట్టింది చిన్న ఉంటది. అగో ఏడుంది. దానికంటే ముంగట ఇదే. ఇది జింక. జింక అని పెట్టేసినాం పేరు. పెద్దగా అయింది, మొరుగుతుంది. ఇంకో చిన్న మెక్క ఆడుంది, మొన్న పుట్టింది. 5 days అవుతుందా? వారమా? 5 days. ఎన్ని రోజులు అవుతుంది మామయ్య ఇది పుట్టి? 4-5 రోజులు అవుతుంది అది పుట్టి, అంతే. శుక్రవారం నిన్నటికి ఆ ఉట్టి వారం అవుతుంది చిన్న మేక పిల్ల. నువ్వైతే రోజు పోయినా నీళ్ళు మర్చిపోకు. నాకు మళ్ళీ నేను ఎప్పుడు వస్తుంది తెలియదు. అవి మొలకొచ్చినాయని నాకు ఫోటో పెట్టు. సరే, జర మనసుకు ప్రశాంతత ఉంటుంది. అరే నేను పెట్టిన చెట్టు ఏనుకుంది అని చెప్పి. ఓకే. మరి చిన్న కట్టాలి, చిన్న మేక పిల్ల కదా. మెల్లగా అది పుచ్చుకోబోతుంది. ఇంకా నయ్యం షెడ్ బయటకు పోతలేదు కదా. ఇది ఇలా వేద్దామంటే దొరుకుతలేదు ఈ పిల్ల. దొరుకుతాయి లేదని చిన్న మేక తల్ల తల్లి తాంది, ఈ తల్లి గుద్దుకుంటుంది. అది ఆడతాయి ఇక అన్ని. ఫస్ట్ పిల్ల తెచ్చింది ఇది. బంగారు అది. నీ పైసలు మస్తు నీట్గా ఉంది. అది నిన్ననే అంతా చదివించినాము. నిన్ననే అన్ని తీసేసినాం. మళ్ళీ ఉన్నాయన్నీ అయిపోయినాయి. కొన్ని వేస్ట్ అయిపోయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. ఇంటికి తీసుకుపోయినాము. ఇక అన్ని చదివి తోమి ఇక నిన్న మొత్తం ఇక్కడ పెట్టేసినాము. కానీ చెయ్యాలి, టైం పడుతుంది అని చెప్పి ప్రస్తుతానికైతే అటు పెట్టేసినాము. ఇక నిన్న మొత్తం ఇదంతా కలుపుకొచ్చింది. మంచిగా వచ్చింది మట్టి వాసన. ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ముని అరుస్తుంది అవు పోతున్నాయి అని. పోతున్నాయని కాదు, అది మీరుకి వస్తుంది. నా మీద అట్నే వచ్చింది. మామయ్య మెల్లగా అవి తొందరగా వెళ్ళిపోయినాయి. చాలా మేనికి డాడీకి ఇబ్బంది అయింది. వాళ్ళ మమ్మీ వాళ్ళు వేయరు అని చెప్పేసి బయటికి వస్తుందాగు. ఏడికి వస్తారు ఇంకా ఒక 2 hours అయితే వాళ్ళే వస్తారు. మీ మమ్మీ వాళ్ళే వస్తారు. కానీ అట్లనే ఉంటుంది బాధ. వాళ్ళ అమ్మ వాళ్ళు పోతురు అని చెప్పి. చిన్నవి కదా, పాలు తాగుతాయి. అవి బయట మేయలేవు. పోదాం ఇక మనం కూడా ఇంటికి వెళ్ళి. అంతేనా? చూసాను. మొలకొచ్చిందా లేదా అని చూద్దామని వచ్చిన. నువ్వు దానికోసమే వచ్చినావా? ఏం లేదు, కాకపోతే ఇవన్నీ అయితే తీసేసి పెట్టేసినాము. మళ్ళీ ఇంటికాడ పోతే ఇంటికాడ పని బాగుంది కదా. ఇప్పుడు ఇంటికాడ చేసే పని కూడా ఇంటికాడ అట్లనే ఉంది. ఏం లేదు జ్యోతి, బట్టలు ఉన్నాయి, బాసలు ఉన్నాయి. బాసలు ఎక్కువ లేవు, అన్ని తోమేసిన. ఇప్పుడు తిన్నవి మాత్రమే ఉన్నాయి. అవి కూడా కడిగేసి నేను కడిగేస్తా. నువ్వు బట్టలు విండు. నేను జాడిగా నేను విండుతా, నువ్వు జాడి, నువ్వు ఎండే, లేకుంటే నేను ఎండేస్తా. నువ్వు హెల్ప్ చేసి అంటున్నావా? వద్దా చేసి అంటే థ్యాంక్ యూ జ్యోతి. అట్లా చేసి అంటే వద్దంటానా? నీ నోటితోటి నువ్వు అడుగుతున్నావు కదా, నేనైతే చెయ్యన్నదిగా. అట్లా చేసి అంటున్నావు కాబట్టి నేను అంటనా? నువ్వు చెయ్యవని నేను ఎప్పుడు అనలే కదా. మేము అనము, నీకు ఇష్టం అయితేనే మాకు హెల్ప్ చేయి, లేకపోతే లేదు. మేము ఇద్దరం ఉంటాం కాబట్టి మేము పని చేసుకోగలుగుతాము. అదే మరి నేను చెప్తున్నా. ఏమంటారు, నాకు ఇష్టం అయితేనే నేను చేసేది. అప్పితే బలవంతంగా ఏం లేదు. మేకల కోసం మళ్ళా కొమ్మ కొట్టేసుకొని వచ్చిండు డాడీ. పోదామా? చాలా ఊగిన కాడికి ఉయ్యాలా? పొద్దున్న తూమని మరి ఇంటికాడ పని వదిలేస్తాను. సరే పోదాం ఇక. ఈ చెట్లు అయితే ఇటు పెట్టేసిరు. నిన్న వాటర్ పోసినాం కానీ నిన్న అక్క ఇవన్నీ తవ్వి మంచిగా వేసింది నీట్గా. మొత్తం ఆకుండే, ఈ ఆకు మొత్తం పోయింది. పచ్చి పచ్చి ఉన్నాయి ఇంకా ఇలా అన్ని. లేచిందా క్రియాంష్? లేచిండు, ఏడుస్తుందని చెప్పేసి తీసుకొచ్చిన పైకి. క్రియాంష్ ప్రియాంష్ క్రియాంష్ ప్రియాంష్ క్రియాంష్ ప్రియాంష్
అవుగో ప్రియాంష్ ఫోన్ చేస్తున్నావే పోనన్న పిన్ వచ్చింది పోనన్న సిస్టమ్ కాడ కూర్చున్నావా టైపింగ్ చేస్తున్నావా ఇట్లా ఏది పడితే అది వస్తుంది కదా ఇది చూడు అలిగినవా లేవంగానే అంత హుషారు కాడు నిద్ర మబ్బుంట కదా అవును డీలే అన్నట్టు చేస్తాడు పొద్దున మనం లేవంగానే ఒక గంట సేపు దాకా చేస్తాం మనం ఆ గంట మబ్బు కదా మబ్బు పోదు అనమాట ప్రియాంష్కి మబ్బు పోదు ఇప్పుడు కొద్దిసేపటి వరకు ఇప్పుడు పని ఉన్నప్పుడే టైంకి లేచిండు నేను వచ్చేటప్పటి నుంచి కిటికీల నుంచి చూసిన క్రియాన్స్ లేచిండా పడుకుండా అని అప్పుడు మెచ్చుతా ఉన్నాడు అవును ఇక ఇప్పుడు లేచింది ఇక ఉంటావు పోతావా రే గంటనే పడుకుండు మూడు అనలకు మీరు పోయచ్చు ఇంత తొందరగా పోయినాము చెల్లె చెట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి చూడండి చెల్ల పెట్టిన చెట్లు అన్ని పోయినాయి ఆ చెట్ల కోసమే పోయినాం నీళ్ళే పోయలేక అప్పుడు చెప్పినప్పుడు నీళ్ళు లేవు నిన్నైతే పుష్కలంగా నీళ్ళైతే పట్టినాం గానీ ఇక రోజు పట్టాలి ఇప్పటి నుంచి అని చెప్పేసి అంటే రోజు పోయిరి ఆ చెట్లకి ఎట్లా మొలకొచ్చింది ఎంత పెద్ద అయింది అని చెప్పి నాకు ఫోటో తీసి పంపిది అని చెప్పి నన్ను అంటుంది సరే ఈ రోజు నుంచి వాటర్ స్టార్ట్ చేసినాం కదా అది ఎంత పెద్ద అయిందో ఫోటో తీసి పంపిస్తామని చెప్పి నేను అన్నగా ఈ రోజు నుంచి పెట్టాలి వాటర్ అవును పాప పోయిందా ఇప్పుడే పోయిండు మేకలు డాడీ కొట్టి మేక పిల్లల కోసం కొమ్మ ఉంటది కదా చెట్టుది తీసుకొచ్చే లోపు అవన్నీ ఇటు మన గల్లీలది కూరుకొచ్చినాయి మళ్ళీ నేను డాడీ చెల్లె ముగ్గురం కొడితే ఒక దిక్కు పోయినాయి ఇప్పుడు అన్ని పప్పు వెళ్ళిపోయినా చిన్న పిల్లలు ఉన్నాయి వెళ్ళిపోయినా ఉన్నాయి ఉన్నాయా షెడ్ ఉడిసిరా ఉడవలే ఉడకపోయారు ఇద్దరు వైరుగా చేసా మంచిగా ఊడ్చేస్తే అయిపోతుండే లేదు బావా ఇంటికాడ పని ఉంది ఇప్పుడు ఏం చేస్తారు బట్టలు ఉన్నాయి బట్టలన్నీ అట్లనే ఉన్నాయి ఆల్రెడీ మర్చేసిరుగా ఉతికేటి ఉన్నాయి అంటే మళ్ళా పెట్టిరా పొద్దున స్నానాలు అందరం అయినాయిగా పొద్దున వేద్దామంటే అక్క వాళ్ళు అట్ట వెళ్ళిపోయారు ఇక నేను వంట చేసుకుంటా క్రియాషన్ చూసుకుంటా పని కాలేదు ఇవి పని అయ్యేలోపు అక్క బాగా వచ్చిర్రు వాళ్ళు తినికొస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారో లేదో మళ్ళీ క్రియాన్స్ లేచిండు ఏ పని చేయలేడు ఈయన కొంచెం అన్నం తినబెట్టి ఆకలి మడతా ఉంటాడు ఇప్పుడు కొంచెం అన్నం తినబెట్టి నేను పని చేస్తే చేయనిస్తాడు లేదంటే నన్ను సత్తా ఇస్తాడు ఎత్తుకోమని అంటాడు ఇక నేను సంబలాంచుకొని తినబెట్టిన తర్వాత నాకు కూడా చాలా పని ఉంది జర కింద వేసి ఇట్లా వేసి తినబెట్టి సెట్ చేయరు నేను కూడా మళ్ళీ ఈ పని అయిపోగానే మళ్ళీ పోయి షెడ్ ఊడ్చి రావాలి మళ్ళీ పప్పు ఇప్పుడు ఏం చేస్తున్నావు బావును పని ఉంచి నా పని నాకు ఉంటుంది కదా ఉంటది కానీ మెసేజ్లు వస్తున్నాయా మెసేజ్ రిప్లై చేయాలి ఎడిటింగ్ చేయాలి మస్తు పని ఉంది నాకు కూడా చానా బెట్ట నువ్వు పోయిగా పిండి పో చానా పో పో గో 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 దప్పమా పోయిగా కిందిగో ఏమైంది అసలు నేను ఏడబజ్జున్నా ఏడికి వచ్చినా అని చూస్తుండు దప్పమా అవు పోదాం వనంగా వస్తుండు కనిపించలేదు ఇవ్వంగానే నేను అవు 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 బాయ్ నా చుట్టే తిరుగుతుండు బాయ్ అని చెప్తే అవు అవు నా దగ్గరికి వస్తుండు నేనేమో ఇటు ఇటు జరుగుతున్నా సరే బాయ్ ఆ జ్యోతి వచ్చిన వల్ల ఒక సూట్ కార్ పట్టుకొని పోతుంది ఎందుకంటే లగేజ్ తప్ప నీకు మళ్ళీ వచ్చిన ఏమేమి తెలుసా ఆ రోజు మేము సామాన్ తెచ్చినప్పుడు వర్షం పడ్డదా ఎప్పుడు అవునవును ఒక బ్యాగ్ మొత్తం డ్రెస్సులు ఖరాబ్ అయిపోయినాయి అది ఆ రోజు కొన్ని ఐటమ్స్ తడిచినాయి మా ఏమేమి తెలిసినా తెలియదు తీసుకొచ్చి లోపల వేసిన తర్వాత మళ్ళీ మీరు తీయలేదు తీసేయలేదు బట్టలు అవి కలర్ పోయింది తీసి ఖరాబ్ అయినా ఏం చేసుకోలేదు మళ్ళీ తొడుకుంటావు అవి పెట్టుకున్నాను డ్రెస్ అన్నది డిన్నర్ డ్రెస్ అప్పటికి అమ్మ అన్నది కూడా డ్రెస్ ఎందుకు చీర తీసుకుంటే పెళ్ళైనాక కూడా కట్టుకుంటావు చీర తీసుకో అన్నది కానీ నేనే అప్పుడు లాంగ్ ఫ్రాక్లు ఫ్యాషన్ కదా అట్లా అని లాంగ్ ఫ్రాక్ తీసుకున్నా ఖరాబ్ అయిపోయింది పోయినా ఏం చేయలేము దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకోవద్దు ఇప్పుడు దాచిపెట్టింది కొన్ని చెట్లు వాడేద్దామంటే లేదు లేదు ఇది అన్నది రిసెప్షన్ది ఇది బియ్యం పోసుకుంది అని అన్ని దాచిపెట్టుకుంది బీరో సగం బెటర్ అవ్వండి అవి పడేదట ఎప్పుడు పడేదట మరి పడేయద్దు సరే ఉన్నంత అని నేను కూడా ఏమన్నా ఇక వాటినే ఉన్నాయి గుర్తుంటది కదా అన్న మరి మా ఇంటికాడ ఇది చిన్న చెంచాలు లేవు కిందనే కదా జ్యోతి కిందనే తీసుకోకపోయినావు ఈడ కూడా ఇంకా కింద కూడా ఉన్నాయి అవి తీసుకో మరి సామాన్ అట్లనే ఉంది మన డ్రమ్ము తీసినట్టు మొత్తం అన్ని కింద పడేసి పోయి అంతా హడావిడి తెలుసా మరి పైప్ పెట్టి నీళ్ళు ఉత్తపోతుంది అని చెప్పి కొచ్చి డ్రమ్ తీసుకుని పోయినా అన్న అంత అమ్మాని చేసిన వీడియోలో సారీ చెప్పిందే జ్యోతి నీకు నేను వీడియో మరి ఎట్లా నీకు తెలుసు మరి డ్రమ్ వచ్చేదని నిన్న పైకి వచ్చి చూసిన వీడియో చూలే వీడియోలో ఆల్రెడీ సారీ చెప్పిండు సారీ జ్యోతి ఏమనుకోకు అని చెప్పిండు ఇవి సూట్కి వేసుకోతా గిట్లా వచ్చినప్పుడు ఒకటి తీసుకెళ్ళి అనుకో ఆటో తప్పుతుంది మీకు ఆటో తప్పుడు కాదు నన్ను తిడతారు ఇద్దరు కలిసి ఎందుకు పోయిన పొల కూడా తెచ్చుకుంటాను మరి తెచ్చుకుంటున్నట్టు ఆడ అవసరమే కదా జ్యోతి ఏదైనా కానీ అంటే ఇప్పుడు మళ్ళీ ఇట్లా చీరలు ఉన్నాయి డైలీ వేర్ చీరలు ఎట్లయినా స్కూల్ పోతా అన్న ఫిక్స్ అయినా స్కూల్కి పోతాం మళ్ళీ పోతా మరి వీడియోస్ కూడా వస్తాయి చూస్తా ఇప్పుడే తీస్తావు ఇక అప్పుడేం తీస్తావు నువ్వు
తీస్తా ఇక ఇంకేం చేస్తా. కానీ నేను పోయి షెడ్ నూకేసి వస్తా. ఈ టైంకి అయితే మనోళ్ళు ఇక్కడ కియాన్స్కి అయితే అన్నం తినబెట్టినకి అయితే మళ్ళీ తంటాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడే వారు తినడానికి ఎంత టైం పడుతుందో తెలుసుగా. ఆల్మోస్ట్ మనకు ఫోన్ చూపెట్టాలి, లేకపోతే పిల్లి అని కూడా ఆమూలకు పిల్లి చూపెట్టాలి, కుక్కలు చూపెట్టాలి కదా. కియాన్స్ నువ్వు తిన్నావా బేట? అరే ఇది చూడరా పూలు పెట్టిరా నీకు గడ్డ పెట్టిరా. ఏం చేతి బొమ్మ లెక్క తయారు చేసినావా నువ్వు? పూలు ఎట్లా పెడతా వెనక పెడతారా ఇట్లా సైడ్కి వేస్తారా? అవునా నానే నువ్వు వేసుకున్నావారా? ఏదైతే ఏంటి మంచిగా ఉన్నాయి పూలు, కొత్త పూలు అవి. నిన్న ఎత్తుకొచ్చిన పూలు అల్లి ఇప్పుడు పెట్టినావు. సాయంత్రం వల్ల అవి ఎట్లయినా జ్యోతి వాడిపోలే జ్యోతి వాడిపోయేదాన్ని తిరిగిందా? సో ఇదైతే మళ్ళీ మన రొట్టెలు చేస్తారు. ఇందాక పిండి పట్టించుకొచ్చిన అదే పిండి, కొత్త పిండి. నిన్న మొన్న ఎండబెట్టినాం కదా. ఏమేమి ఎండబెట్టేది అవి? జొన్నలు, తైదలు, గోధుమలు, బియ్యం, అంతేనా? బియ్యం ఎండబెట్టి ఓ 4 రకాల కలిపి రొట్టె అయితే వేస్తారు. ఇప్పుడైతే మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టారు. కట్టెల పైన మేబీ ఈరోజు లాస్ట్ అనుకుంటా. కట్టెలు లేవుగా, కట్టెలు అయిపోయినాయి. షెడ్కా కూడా లేవు కట్టెలు. ఇప్పుడు మళ్ళీ కొట్టాలి, అవి ఎండాలంటే టైం పడుతుంది. మళ్ళీ మనం పోవాలి ఒక రోజు కట్టెలకు, పోతేనే అవుతుంది. అది ఒకరోజు పోవాలి, అది కొట్టాలి, పచ్చి ఉంటేనే ఎండబెట్టాలి. లేదా కొన్ని తీసుకురావాలి, లేకపోతే రేపైనా సరే పోయి కొట్టి ఎండకి రేపు మరి అడవులకు రేపు చల్లగా ఇట్లా ఉంటుందా? రైట్ అందరు జ్యోతి రేపు కట్టలే పోదాం. కొయ్యలు సిల్వ ఏమంటారుగా పొరుగురులో వచ్చి కాదు, పొరుగురులో వచ్చి కోసుకోతురు అందరు. ఇప్పుడు నేనే లేవు, ఇప్పుడు దొరుకుతాయి. అయిపోయి అందరు మొత్తం ఏమంటారు ముళ్ళలు ఇట్లా కట్టుకొని వేరు కట్టలు. మనలే మన ఊరు చాలా తక్కువ. ఏమేమి చూస్తాం సరే ఉంటా పోయిరు ఏం కాదు. కానీ ఎన్ని రొట్టె అమ్మ ఇంకా టైం పడుతుంది కదా. చల్లేదు కదా ఈరోజు. చాలా మంది కమెంట్ చేసిరు ఏమంటారు 8 hours వెళ్తూ ఉంటుంది, 16 hours 5 6 గంటల 6 అయినా కానీ చీకటి కాలేదు. ఈ రోజే అన్నారు. మన కమెంట్ పెట్టిరు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టిరు చాలా మటుకు. ఇవాళ ఒక్క రోజు అని అన్నారు. అసలు 8 hours అన్నారు జ్యోతి. డే మొత్తం 8 hours ఉంటుంది, నైట్ మొత్తం 16 hours అన్నారు. కానీ ఏం కాలేదు. యాస్టీస్ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా కట్టినా ఉంది. ఈ రోజు కట్టినా ఉంది. అదే రేపు పొద్దుగా చూద్దాం. 6 గంటలకు తెల్లారుతుందా 7-8 గంటలకు తెల్లారుతుందా రేపు తెలుస్తుంది. రేపు ఒక్కరోజు అట్లా తెల్లారు లేట్ అయింది అనుకో, ఇది నిజం అనుకోవచ్చు. మంచుకు ఓ నాని అది బండారా కట్ట కాదు అది. ఓదేమన్నారు? అరే ఆమె చేసుకొని నీకేమో పిండి ఇచ్చిరమ్మా సపరేట్ పిండి. ఇప్పుడు ఆమెను చూసి వీని కావాలి కిరాన్సానికి. వాడు చిన్న రొట్టె మీద చేస్తాడు, మళ్ళా మాడిపోతుంది చూసి జాగ్రత్త చూసి. బా మ్యూజిక్ మస్తు ఉంది అది. ఎర్రే రొట్టె నీకు వస్తలే జ్యోతి నీకు? అబ్బా 2-3 సార్లు తనలాడు పడితే రొట్టె వస్తుంది. ఎందుకు నీకు రొట్టె నీకు రాదు అసలు? ఎప్పుడు వేసుకుంటావు మరి? ఇప్పుడా?